కొందరు వ్యక్తులు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు. ఏమని అంటే, నాతో ఎవరూ లేరు. స్నేహం కూడా చెయ్యరు. నన్ను ఎవరూ లెక్క చేయడం లేదు. నేను వేస్ట్ అని బాధపడతారు. వద్దు, బాధపడకు. నీ విలువ ఇప్పుడు తెలియదు. కాలమే నిర్ణయించాలి. కొంచెం ఓపిక పట్టి నీ జీవితం నువ్వు చూసుకో. నీ గొప్పతనం తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఓపికతో ఎదురుచూడు మిత్రమా. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా మనం నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఒక్కసారి మనం నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ ఆ బంధం నిలబెట్టుకోవడం చాలా కష్టం మిత్రమా. నాకు తెలివి లేకపోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసే గుణం మాత్రం లేదు. నేను ఎవరి చేతిలోనైనా మోసపోతానే తప్ప నేను ఎవరినీ మోసం చేయలేను. అర్థం చేసుకోండి. నేను చేసిన పొరపాటు ఏమిటంటే, నా అనుకున్న వాళ్ళు నాతోనే ఉంటున్నారు అని అనుకుంటున్నా. కానీ నాతో అవసరం ఉండి నటిస్తున్నారని అర్థం చేసుకోలేకపోవడం నా తప్పు. ఒంటరిగా ఉండడం మంచిది అని అర్థమైంది. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా తప్పులు వెతుకుతున్నారు. మన పరిస్థితుల కన్నా మన చుట్టూ ఉండే మనుషుల వల్ల మనం మనస్సు ప్రశాంతత కోల్పోతున్నాం. నువ్వు ఎంతటి కష్టాన్నైనా భరించు, కానీ నిన్ను చులకనగా చూసేవారిని మాత్రం కన్నెత్తి కూడా చూడకు. ఒకటి చెప్పనా, ఎప్పుడూ నా కోపం వల్ల అందరూ బాధపడ్డారు అని తిప్పుతున్నారు, కానీ నేను మీ కోపాల వల్ల ఎంత బాధపడుతున్నానో మీకు అర్థం కావట్లేదు. నేను ఎంత నలిగిపోతున్నానో.